హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే డయాబెటీస్ ఉన్నవాళ్ళు మామిడి పండు తినొచ్చా అనే దాని గురించి. మరి మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. జనరల్గా వేసవికాలం రాగానే మనకి మామిడి పళ్ళు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. మరి అందరూ తింటుంటే మామిడి పళ్ళు డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా భయపడుతూనే కొంచెం తిని డయాబెటీస్ పెంచుకొని వస్తూ ఉంటారనమాట. మరి అట్లా అయితే డయాబెటీస్ ఉన్నవాళ్ళు మామిడి పండు తినకూడదా అని చెప్పి చూసుకుంటే, మొన్న ఒక పేషెంట్ వచ్చారండి. ఆవిడ ఒక 400 షుగర్తో వచ్చారనమాట. వచ్చి ఏంటమ్మా ఎందుకు పెరిగింది నీకు షుగరు అంటే, నేను రోజు మా పిల్లలకి మామిడి పండు కోసిస్తా, ఒక 2 ముక్కలు నేను కూడా తింటున్నానండి, అందుకని పెరిగి ఉంటుంది షుగర్ అని చెప్పి ఆవిడ చెప్పారనమాట. చెప్తే మరి దీని గురించి మనం డిస్కస్ చేసే ముందు అసలు మామిడి పండు యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ ఎంత ఉంటుంది అని చూసుకుంటే 51 నుంచి 60 వరకు ఉంటుంది. అంటే మీడియం గ్లైసిమిక్ ఇండెక్స్, మీడియం టు దగ్గర హైలోకి వచ్చే గ్లైసిమిక్ ఇండెక్స్ అనమాట. 70 లోపల ఉంటే 55 నుంచి 70 వరకు ఉంటే మీడియం అనమాట గ్లైసిమిక్ ఇండెక్స్. అలా ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి పల్లి మామిడి పండ్లు, తర్వాత ఈ మన ప్రాంతంలో దొరికే ఉలవపాడు మామిడి పండ్లు, ఇవి బాగా తీయగా ఉంటాయి. అప్పుడు వాటి గ్లైసిమిక్ ఇండెక్స్ ఇంకా కూడా పెరగటానికి అవకాశం ఉంటుంది. మరి ఇలాగా గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు డెఫినెట్గా అది తిన్నప్పుడు షుగర్ బాగా పెరుగుతుంది అనమాట. అయితే దీని గ్లైసిమిక్ లోడ్ మాత్రము తినే పరిమాణాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక కప్పు మామిడి పండు ముక్కలు తీసుకుంటే దాంట్లో ఒక 25 గ్రాముల దాకా పిండి పదార్థం ఉంటుంది, ఒక 22 గ్రాముల షుగర్ ఉంటుంది. అంటే ఫ్రూట్ షుగర్ అనమాట, ఫ్రక్టోజ్ రూపంలో ఉంటుంది. అంతేకాకుండా ఒక 2.5 గ్రామ్స్ 2.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. తర్వాత ఖనిజ లవణాలు, విటమిన్లు ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే దీంట్లో వైటమిన్ సి, వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటాయి. అవి కాకుండా మిగిలిన ప్రోటీను ఇవన్నీ కూడా కొంచెం తక్కువ మోతాదులో ఉంటాయన్నమాట. అంతేకాకుండా 100 క్యాలరీస్ కూడా వస్తాయి ఒక కప్పు తిన్నప్పుడు. అయితే ఎక్కువగా పండని మామిడి పండ్లలో అయితే కొంచెం గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉండొచ్చు. మరి రసం మామిడి పండు అనుకోండి, ఈ రసం మామిడి పండు తిన్నప్పుడు ఏమవుతుందంటే దానికి సంబంధించిన ఫైబర్ అంతా కూడా, మామిడి పండులో ఉండే ఫైబర్ అంతా కూడా, రసం మామిడి పండులో కొంచెం ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఫైబర్ అంతా టెంకకి అతుక్కొని ఉంటుంది అనమాట. మామూలుగా మనం రసం తీసుకొని తిన్నప్పుడు కేవలం ఆ పిండి పదార్థము, తర్వాత షుగర్ మాత్రమే లోపలికి పోతాయి. ఆ ఫైబర్ అనేది టెంకకు ఉండిపోతుంది కాబట్టి అది ఎక్కువగా మనం తీసుకోవడానికి కుదరదు. అప్పుడు ఏమవుతుంది, కొద్దిగా ఒక రసం మామిడి పండు ఇంత తిన్నా కూడా మనకు కొంచెమే తిన్న ఫీలింగ్ ఉంటుంది, కానీ షుగర్ మాత్రం విపరీతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొత్తం షుగర్ దాంట్లోకి వచ్చేస్తుంది కాబట్టి రసం మామిడి పండుని అస్సలు డయాబెటీస్ ఉన్నోళ్ళు తినకుండా ఉండాలి. ఇందాక నేను చెప్పిన పేషెంట్ దగ్గరికి వస్తే ఆమెకి ఎప్పుడు కూడా షుగరు తొందరగా కంట్రోల్లో ఉండదు. ఎందుకంటే ఆమె పచ్చమే ఎక్కువ చేయదనమాట. ఏది పడితే అది తినేస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఒక 250 షుగర్ ఆమెకి మెయింటైన్ అవుతానే ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు చెప్పినా కూడా, ఒకసారి ఎంతో స్ట్రిక్ట్గా ఉండి కంట్రోల్ చేయించుకున్నా కూడా మళ్ళీ సేమ్ పద్ధతులు అవలంబించి ఆమె కంట్రోల్ తప్పే వస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఆమెకి మామూలుగా కూడా కంట్రోల్లో లేదు. కాబట్టి ఒక 2 ముక్కలు తిన్నప్పుడు ప్రతి ముక్కకి కనీసం ఒక 30 అలాగా షుగర్ పెరుగుతుంది అనమాట. 1-2 ముక్కలు అంటే రోజుకి ఒక కొద్దిగా పెరిగినా కూడా ఆమె 400 షుగర్తో బయటపడింది. కాబట్టి షుగర్ కంట్రోల్లో లేకపోతే ఈ మామిడి పండు అనేది తినకూడదు అనమాట. తింటే మళ్ళీ వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా షుగర్ పెరగటానికి అవకాశం ఉంటుంది. సో నేను ఆమెకి ఏం చెప్పానంటే, అమ్మ నువ్వు ఆమె సరిగా
పచ్చని చెయ్యదు కాబట్టి నువ్వు మామిడి పండు వాసన చూసినా కూడా నీకు షుగర్ పెరిగిపోతుందమ్మా, కాబట్టి నువ్వు తినకూడదు అని చెప్పాను అనమాట జోక్గా. ఎందుకంటే ఆమె పచ్చని చెయ్యదు. అలాంటప్పుడు అలా ఆమెకి చెప్పాను జోక్గా. చెప్తే ఆమె కూడా నవ్వి సరేనండి నేను ఇంకా తినను అని చెప్పింది. సో ఏంటంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు వాళ్ళ షుగర్ని బాగా కంట్రోల్లో కనుక ఉంచుకుంటూ ఉంటే ఎప్పుడు కూడా ఒక చిన్న ముక్క లేకపోతే 2 ముక్కలు మామిడి పండు అనేది తినొచ్చు. లేకపోతే మాత్రం వాళ్ళు తింటే షుగర్ పెరగడానికి అవకాశం ఉంది. ఆ తినటం కూడా ఏం చేయాలి, వాళ్ళు ఏదైనా నట్స్తో కానీ ఏదైనా స్నాక్తో కానీ కలిపి తీసుకుంటే వాళ్ళకి మంచిది, డయాబెటీస్ అనేది పెరగకుండా ఉంటుంది. తర్వాత కొంతమందికి మామిడి పండుని అన్నంతో పాటు కలిపి తీసుకునే అలవాటు ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళు ఏం చేయాలి, అన్నంతో తినాలనుకున్నప్పుడు వాళ్ళు కొంత పిండి పదార్థాన్ని, అంటే వాళ్ళు పెరుగు అన్నం తింటారు కదా, ఆ పిండి పదార్థం అంతవరకు అన్నాన్ని తీసేయాలి. ఒక పావు అన్నాన్ని తీసేసేసి దాని బదులు కొంచెం పెరుగును 2 మామిడికాయ ముక్కలు కలిపి తీసుకుంటే అప్పుడు షుగర్ పెరగకుండా ఉంటుంది. కొంతమంది ఏం చెప్తారంటే ఈ పెరుగు మామిడి పండు కలిపి తినకూడదని చెప్తారనమాట. ఎందుకంటే రెండిట్లో కూడా యాసిడ్ ఉంటుంది, లాక్టిక్ యాసిడ్ అనేది పెరుగులో ఉంటుంది, దీంట్లో మామిడి పండులో ఏమో సిట్రిక్ యాసిడ్, మ్యాలిక్ యాసిడ్ ఇలాంటివి ఉంటాయన్నమాట. కాబట్టి 2 యాసిడ్స్ కలిపి కడుపులో యాసిడ్ రిఫ్లెక్స్ ఎక్కువయ్యి గొంతులోకి మంట రావటం అలాంటివి జరుగుతాయన్నమాట. అందుకని అలాగా ఉండేవాళ్ళు తప్పించి మిగిలిన వాళ్ళు, అంటే ఎప్పుడు రెగ్యులర్గా అలవాటు ఉన్నవాళ్ళు మాత్రం పెరుగుతో కలిపి 2 ముక్కలు తీసుకోవచ్చు. అలా ఉన్నవాళ్ళు మాత్రము యాసిడ్ రిఫ్లెక్స్ అది ఉన్నవాళ్ళు మాత్రం తీసుకోకూడదు అనమాట. మనం ప్రాక్టీస్లో ఎక్కువగా ఏం నోటీస్ చేసామంటే డయాబెటీస్ ముందు స్టేజ్లో ఉన్నవాళ్ళు, అంటే ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉన్నవాళ్ళు కూడా వేసవి కాలంలో ఇలాగా ఎక్కువగా మామిడి పళ్ళు తీసుకొని, ఎందుకంటే వాళ్ళకి డయాబెటీస్ వస్తుందని కానీ అలా వాళ్ళకి తెలియదు కదా, అందుకని వాళ్ళు ఏం చేస్తారు, రోజు 1-2 మామిడి పళ్ళు తీసుకుంటా వేసవికాలం అయిపోయేటప్పటికీ వాళ్ళు షుగర్ బయటపడి కూడా వస్తూ ఉంటారు. అంటే వాళ్ళ శరీరంలో ఏం జరుగుతుందంటే ఈ ప్రీ డయాబెటీస్ అంటే వాళ్ళకి ఇన్సులిన్ తయారీ తగ్గిపోతుంది అనమాట. తయారీ తగ్గిపోయి ఇంకా షుగర్ రావడానికి రెడీగా ఉన్నవాళ్ళు అనమాట. వాళ్ళు ఇలాగ ఎక్కువ షుగర్ లోడ్ని గనక వాళ్ళ శరీరానికి ఇస్తే అప్పుడు తక్కువ ఇన్సులిన్ ఎక్కువ షుగర్ లోడ్ వల్ల ఏమవుతుందంటే తొందరగా ప్యాంక్రియాస్ ఫెయిల్ అయ్యి ఈ డయాబెటీస్తో బయటపడి వస్తూ ఉంటారు. కాబట్టి అది కూడా ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. సో మామిడి పండుని డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోవాలనుకుంటే 4 కండిషన్స్ ఉన్నాయండి. అవేంటంటే, ఒకటి, ఫస్ట్ మామిడి పండు తీసుకోవటానికంటే ముందు వాళ్ళు బాగా షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. రెండోది ఏంటంటే వాళ్ళు తినే పిండి పదార్థాన్ని కొంత భాగం తగ్గించి దానికి తగ్గట్టే మామిడి పండుని తినాలి. తర్వాత మూడోది ఏంటంటే 1-2 ముక్కల కంటే ఎక్కువ తినకూడదు. నాలుగోది ఏంటంటే వాళ్ళు బాగా పండిన మామిడి పండుని తినకూడదు అనమాట. ఈ 4 కండిషన్స్ ఫాలో అయితే గనక డయాబెటీస్ ఉన్నవాళ్ళు మామిడి పండు తినొచ్చు. అది కొంచెం పుల్లగా చప్పగా ఉండే మామిడి పండు ముక్కలు తీసుకుంటే తొందరగా షుగర్ పెరగకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. మరి అదండి, డయాబెటీస్ ఉన్నవాళ్ళు మామిడి పండు తినొచ్చా లేదా అనే దాని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు. మరి మీకు టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.